50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం కలదానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుని సహాయం కొరకు ఆయన వైపు చూస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి అందరూ స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ నీ అపారమైన ఉచితమైన కృపలను జ్ఞాపకం చేసుకుని మీకు మదైశ్వర్యులు మాకు సజీవత్వాన్ని ఇచ్చి నేడు దినమున్నాడు సార్వత్రికంగా ఆరాధించే గుంపులలో ఈ యొక్క బెరాకాను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు ఎంతో వందనస్తున్నాం. నశించి నరకానికి వెళ్ళేటువంటి మా యొక్క స్థితిగతులన్నింటినీ మీరు మార్చివేసి నిన్ను ఆరాధించుకున్నకై మీరు చూపిన ఎనలేని ప్రేమను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువు దేవానికి స్తోత్రాలు వందనాలు. అటు రక్షణ పాత్రను చేతపట్టుకొని ఈ ప్రభు దినం ముందు నిన్ను ఆరాధించుకున్నకై సమాజంగా కూడి ఉంటుండగా మా మధ్యలో నీ ఆత్మ సంచారాన్ని కోరుకుంటున్నాం. నీ నడిపింపు మాకు దయచేస్తురండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహిస్తురండి. కనబడడానికి సదృశ రీతిలో పనిచేస్తున్న అంధకార శక్తులన్నింటినీ లయం చేయండి. నీ ఆత్మస్వేచ్ఛ స్వాతంత్రతను కోరుకుంటున్నాం. నీ దాసుమైన నన్ను, బలహీనమైనటువంటి నన్ను నీ పునరుద్ధాన బలం చేత నింపి కేవలం మీరే మాట్లాడి నీ నామం ద్వారా ఇప్పుడు మేము నీకు జిహ్వాఫలం అర్పించవలను. నీ వాక్కు పెరుగులో నీ ప్రేమ చేత మమ్మల్ని దర్శించమని వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ పాటల ద్వారా కూడా నేను గణపరచుకుంటే మీరు కృప చూపినందుకై నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ రావాల్సిన ప్రియులను కూడా మీరు త్వరపడి తీసుకుని రండి. కరెంటును కూడా మీరు అనుకూలపరచమని, శబ్దయంత్రము కూడా సానుకూలంగా పనిచేయట్లుగా మీరు దృష్టిస్తున్నామని మహిమయు మహత్యమైన కారణం కలిగిన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని సంబోధించి మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించినమ్మా, నువ్వు సమాధానం కలదానిలో వెళ్ళు అంటున్నాడు. అంటే ఆమె ఇప్పుడు రక్షించబడటానికి గల కారణం ఆమె యొక్క విశ్వాసం. ఆమె యొక్క విశ్వాసము ఎంత స్థాయికి తీసుకుని వెళ్ళిందంటే తనలో ఉన్నటువంటి సంస్థాన్ని కూడా నిర్వీర్యం చేసుకుని యేసు ప్రభువే నాకు ఆధారము దిక్కు అని ఆయనపై అంత విశ్వాసాన్ని ఉంచుతూ వచ్చింది. అందుకే విలువైనటువంటి అద్దరును పగలగొట్టింది, కన్నీళ్లతో తన పాపమును తుడిచింది, ఘనముగా ఎంచబడుతున్నటువంటి తన తలవెంట్రుల ద్వారా ఆ పాపములను మరి తుడిచి ముద్దాడుతూ వచ్చింది. ఇవన్నీ కూడా ఆమె యొక్క సమర్పణ భారాన్ని బట్టి, ఈ సమర్పణ నేను అర్పించుకుంటే ఆ ప్రభువు తప్పగా నా పాపములన్నింటినీ క్షమిస్తాడు, నేను ఆయన ఘనపరిచిన ఎడల ఆయన నన్ను క్షమించి తన యొక్క ప్రేమను ఆయన కనపరుస్తాడని ఉద్దేశంతో, ఆ విశ్వాసంతో ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా ఆ యొక్క ఉపమానం అక్కడ జరిగినటువంటి వృత్తాంతం యొక్క అర్థం. అట్లాగే మన జీవితాల్లో కూడా మరి ప్రభు వారిని విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఆ పాపపు స్థితి నుండి మనం విడిపించబడుతూ వచ్చినాం. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు, మీరు ఏ విధంగా రక్షించబడ్డారో, ఏ విధంగా మీరు పరిశుద్ధ జనాంగంగా చేయబడుతూ వచ్చినారో, ఓ ఇబ్రీయులారా, అనగా శిలువ రక్తం చేత కడగబడి కొనబడి అనే సొత్తు సంపాద్యంగా ఉన్నటువంటి ప్రజలారా, విశ్వాసులారా, మీకు నేను రాసేది ఏమిటంటే మీరు అట్లు మౌనముగా ఉండకూడదు. ఆయనకు ఆయన నామమును మీరు ఒప్పుకొనుచు మీరు జీవఫలాన్ని అర్పించాలి. అంటే మీ నాలుగుతో ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి. దేనికి అని అంటే అక్కడ ఆ వచనానికి ముందు భాగంలో రాస్తాడు ఏమని, ఆయన మనలను పరిశుద్ధపరచుట కొరకై గగన వెలుపట
ఆయన తన స్వరక్తము చేత మనం పరిశుద్ధపరచుటకై గౌరవేలు పుట్ట శ్రమ పొందారు. కనుక గౌరవేలు పుట్ట శ్రమ పొందుట ద్వారా ఆ కాబట్టి అనే మాటకు ముందు జరిగినటువంటి వృత్తాంతం ఏమనగా, క్రియా కార్యం ఏమనగా, శిలువ రక్తము చిందించి శిలువ యాగము చేయుట అనే మాటలు తెలియజేస్తుంది ప్రియులారా. ఆ శిలువ యాగమే, ఆ శ్రమనే ఆయన సహించకపోతే ఆ కాబట్టి అనే మాట కూడా రాయబడేది కాదు. ఆ శిలువ యాగము మానవాళందరి కొరకు ఆయన చేస్తూ వచ్చినాడు. ఆ లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో మనం చూసినప్పుడు ఆమె విశ్వాసం అనగా ఆమె యొక్క క్రయము ఆమె పాపములను క్షమించినట్లుగా కనబడుతుంది. ఆమె ఎంతో క్రయం చెల్లించింది. ఆ క్రయం ద్వారా ప్రభువు మాట చొప్పున ఆమెకు రక్షణ కలుగుతూ వచ్చింది. ఆమె పాపములకు విమోచన కలుగుతూ వచ్చింది ప్రియులారా. అయితే మన తరము నాటికి మనం ఎంత ప్రేమ కలిగిన వారు, దేవుని దృష్టిలో ఎంత విలువైనటువంటి వారు. మన కోసమైన గౌరి వెలుపట తన రక్తమును చిందించడం కొరకై శ్రమ పొందినాడు. మనం పాల్పడినాం. నా అతిక్రమముల కొరకై నువ్వు గాయపరచబడినావు, నా దోషములను బట్టి నువ్వు నలగొట్టబడినావు, స్వరూపమును సొగసును పోగొట్టుకున్న వాడిగా ఉన్నావు. అంటే నీ శరీర సౌందర్యము, నీ ఆకారం అంతా కూడా నా కొరకై పోగొట్టుకున్నావు ప్రియుడా. ఆయన స్తుతిస్తూ ఆయన కనపరుస్తూ వచ్చినావు. అవును ప్రియులారా, మన కోసం ఆయన ఎందుకు అలాగా, మన కోసం ఎందుకు ఆయన శ్రమ సహించాలి, ఆయన ఎలా పొందాలి, ఆ క్రయం చెల్లించాలి. నువ్వేమైనా నీతిమంతుడువా? రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనుష్య జాతి గురించి అంతా వ్రాయబడుతూ వచ్చింది. 3:11 ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భము యూదుల గురించి వ్రాయబడినప్పటికీ యూదుల్లో ఉన్నటువంటి అహంకారం ఏంటంటే, మేము అక్షరానుసారమైనటువంటి సున్నతి పొందిన వారు, ఆ మెస్సయ్య మాకే సంబంధించిన వాడు అనేటువంటి ఒక అతిశయకారం వారిలో ఉండుట ద్వారా ఆ యొక్క జనాంగమునకు పౌలు అపోస్తలుడు ఇందును గురించి వ్రాయబడింది ఏమిటంటే, మీ సున్నతి వలన మీకు రక్షణ కలగదు, మీ సున్నతి వలన మీరు అతిశయించవలసిన లేదు. ఎందుకంటే అది అక్షరానుసారమైనటువంటిది, శరీరానుసారమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి పొందితేనే వాడు రక్షింపబడతాడు. కారణమేదనగా మనుషుడు స్వభావ స్థితిగా చూసినట్లయితే నీతిమంతము ఏ మాత్రం కూడా లేదు. ఆది కాండంలో ఆరంభము నుండి ఆరంభమైనటువంటి ఆ పాపము ద్వారా మానవుడు ఈనాటి వరకు కూడా నీతిమంతం లేకుండా జీవిస్తున్నాడు. అందుకే మానవ స్వభావాన్ని గురించి ఆ రోమపత్రికలో 3వ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది ప్రియులారా. మరి ఇలాంటి స్వభావం కలిగినటువంటి మన ఎడల ఆయనకు ఎందుకంటే అంత ప్రేమ? ఆయన శిలువయాగమును చేయవలసినటువంటి అగత్యత ఏంటి? కారణం ఏంటి? ఆయన స్వరూపమందు మనం చేసిన ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం అంటాడు, దేవుడు మన స్వరూపమందు నరులను చేయు, ఆయన పోలిక చొప్పున చేసినాడు. అంతేనా? అందరితో ఊరుకున్నాడండి. నాసికారంధ్రములలో ఆయన జీవవాయువు ఊదగా ఆయన నరుడు జీవాత్మ. దేవుని యొక్క ఆత్మ మానవుని సృష్టించినప్పుడు దేవుని యొక్క జీవవాయువు మానవుల్లో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క జీవ ఆత్మకు బదులు ఆత్మ అతిక్రమించి పాపము చేయడం ద్వారా శరీర సంబంధిగా మార్చబడుతూ వచ్చినాడు. దాని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఆ పాపము ద్వారా మరణము మనుషులందరికీ సంప్రాప్తమాయి. అంటే ఆయన ప్రేమ చొప్పున తన రూపంలో మనం చేసుకున్నాడు. తన ప్రేమ చొప్పున ఆయన అంతగా ప్రేమించేవాడు కాదు. ఆయన ఆత్మ మనలో వచ్చింది. ఆ
కారణం చేతనే మానవుడు ఎన్ని పర్యాయాలు తప్పిపోతున్నా, ఎన్నిసార్లు గద్దించినను లోబడం వెళ్ళకపోతున్నా ఆయన దినవెల్ల మన కొరకు చేతులు చాపుతున్నాడు. నేటి దినవడం కూడా పోయాలి. ఆ కారణం చేతనే నిన్ను నన్ను రక్షించడం కొరకాయ ఈ భూలోకంలోనికి మనుషుల ఆకారంలో వచ్చింది. తన ప్రేమను వెల్లడిపరిచింది. పౌలు సువార్తల గురించి, రక్షణ వాగ్దానం గురించి చాలా చాలా మంచి శ్రేష్టమైనటువంటి వాక్కులను రాసుకుంటున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు. ఎట్లనగా ఇంకను మనము భక్తిహీనులమై ఉండగా లేక పాపమై ఉండగానే యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. యుక్త కాలమున చనిపోయినాడు. తన స్వరక్తమును మన కొరకు చెందించాడు. ఆ రక్తం ద్వారానే మన ప్రతి పాపము కడగబడుతూ వచ్చింది. కోడల యొక్కయు మేకల యొక్కయు బూడిద చల్లుట యందును ఏ జంతువు రక్తమైనను మనిషి రక్తమైనను పాపము తీసివేయు. అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి యేసు ప్రభువు వారి రక్తమే మన ప్రతి పాపము కడుగుతుంది. ఆ రక్తం చేతనే తిరిగి మనను తన సొత్తుగా, తన బిడ్డగా, తన కుమారుగా మనం చేసుకుంటున్నామే. ఆయన ప్రేమలో మనల్ని అర్పించుకుంటాం. మనల్ని ఆయన కుమారులుగా చేసుకుంటాం. మన పితరుడు ఆయన కుమారత్వంలో నుండి పక్కకి వెళ్ళిపోయాడు కదండి. మన పితరుడు ఆదాము ఎవరు కుమారుడు? చెప్పండి, ఎవరు కుమారుడు? దేవుడు కుమారుడు. రాయలేదు లేదా? దేవుడి కుమారుడే. ఆ దేవుడి కుమారత్వంలో నుండి తప్పిపోయినాడు. మరలా ఆయన కుమారత్వంలోనికి మనం తీసుకుని రావడం కోసమై ఆయన ప్రేమను కనపరిచి ఆ శిలువ యాగం ద్వారా, ఆ రక్తం చిందించడం ద్వారా ఏ పాపమైతే ఆయన కుమారత్వానికి దూరం చేసిందో మరలా ఆ పాపమును తీసివేసి ఆయన కుమారత్వంలోనికి తీసుకుని రావడం కోసమై ఆయన ప్రేమను ఎలా వెల్లడిపరిచింది. అందుకే మనం ఎవరు కుమారులు కూడా బైబిల్ తెలియజేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో మనం ఎవరు జనకులు, మనకు జనకుడు ఎవరంటే మీరు మీ తండ్రి అపవాది సంతతులు. అంటే మన పితరుల ద్వారా మనము అపవాది మనకు తండ్రి అయిపోయినాడు, అపవాది కుమారులు అయిపోయినాం. అయితే క్రీస్తు యేసు యొక్క ప్రేమ ఆయన కుమారులుగా స్వీకరించడానికి ఆయన శిలువ యాగంలో తన ప్రేమను వెల్లడించాడు. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే అపోస్తలుడు పౌలు, ఒకసారి చదువుదామా రండి. అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఎట్లనగా తన ప్రియునియందు అముఖ్యముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుగా స్వీకరించుట కొరకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని చాలే తన ప్రేమ చేత కుమారులుగా స్వీకరించడానికి తన రక్తము చిందించి దూరమైందా ఆమె క్రయము ఆమె పాపము నుండి రక్షించబడుతూ వచ్చింది. ప్రభు యేసు యొక్క క్రయము మన పాపము నుండి విడుదల చేసింది. మనం ఆయన కుమారులుగా చేయబడుతూ వచ్చింది. అదే ఆ క్రయము చెల్లించకపోతే, ఆ రక్తమే చెల్లించకపోతే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా అయ్యేటువంటి వారు ఎంతో అపవాది సంబంధమైనటువంటి ఆ యొక్క సంతానం నుండి, ఆ పౌరసత్వం నుండి, ఆ కుమారత్వం నుండి
యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వంలోనికి తీసుకుని రావడానికి ఆయన ఎంత ప్రయత్నించి స్వరూపమైన సొగసైన లేదు దుఃఖాక్రాంతుడాయను స్వరూపమైన సొగసైన లేదు దుఃఖాక్రాంతుడాయను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముంది వీక్షించి ఏమి లాభం? పాపం చేసింది నీవు, అపవాద సంబంధిగా జీవిస్తుంది నీవు, నీ జీవితం నిలువెల్ల పాపమే, నువ్వు ఒక దుష్ట సంతానం చెరుపు చేసేటువంటి పిల్లల జాబితాలో ఉన్నటువంటి వాడము, దోషభరితమైనటువంటి జనము, నడినెత్తు మొదలుకొని అధికారుల వరకు కొంచెం కూడా ఏ స్వస్థత లేనటువంటి వారము. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారము మన హృదయంలో తెలియకుండానే 13 రకాలైనటువంటి పాపముతో నిండి ఉన్నటువంటి హృదయం కలిగిన వారము. ఎటు చూచినను అపవిత్రులమే, అయినను తన దయా సంకల్పం చొప్పునట తన కుమారులుగా మనం స్వీకరించడానికి యేసుక్రీస్తు వారి యొక్క క్రయము ఆ శిలువలో కనబడుతుంది. పిల్లలు ఒకసారి ఆలోచన చేసినావా? ఎందుకు నీవు ఆయన ఆరాధించాలి? నీవు క్రయం చెల్లించాలి. ఆమె తన పాపమును బట్టి తనకు కలిగినంత యేసు పాపముల దగ్గర తీసుకుని వస్తుంది. మరి నీవు నేను మనమందరం మన పాపమును బట్టి మనం క్రయం చెల్లించాలి. మన పాపమును బట్టి మనం నలగొట్టబడాలి. మన దోషమును బట్టి గాయపరచబడాలి. మనం చేసినటువంటి ప్రతి పాపమును బట్టి తీర్పు పొందాలి. మరి ఆయన అందుకోసం ఒక శ్రేష్టమైన మాట అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనము దేవుని నీతి ఉన్నట్లు ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయలేదు. ఈ మాట ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? పాపముగా ఆయన చేయబడ్డానికి కారణం ఏంటి? ఆయనలో ఏ పాపం లేదే. ఆయన శిలువకు అప్పగించినటువంటి వారు ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదని తీర్పించినాడు. ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చినటువంటి శతాధిపతి ఈయన నిజముగా దైవ కుమారుడు అంటున్నాడు. ఆయన కావలి ఉండటానికి వచ్చి ఆయన హింసించినటువంటి వారు గడగడ ఒడిగిపోతూ వచ్చినారు. అలాంటి దేవాది దేవుడు, అంత నీతిమంతుడు నీ కోసం పాపముగా చేయబడ్డాడు. ఆ పాపముగా చేయబడటానికి ఆయన ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. తను తాను నలగొట్టుకున్నాడు. ఆ గెచ్చమనే తోటలో తన చెమట రక్తం బిందువులుగా మారేంత వరకు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ పాపం ఎరుగని నేను ఆ గిన్నెలో మానవుని యొక్క పాపం మొత్తం కనబడుతుంది. నేను భరించాలా? నీకు ఇష్టమైన తండ్రికి అనుభవిస్తున్నాడు. నాకు ఇష్టమే కుమారుడు అంటున్నాడు. అమలు చేస్తాను. ఆఖరి నిమిషంలో నా దేవా నన్ను ఎందుకు చేయించు? నీకు ఇష్టమేనా? ఇష్టం.
ఆయన జీవించిన వెంటనే నీ ఆయన ఎంత ప్రేమ! ఈ ప్రేమను తలపోసుకుంటే మన నోటితో ప్రభువును ఆరాధించకుండా ఉండగలుగుతాం. కారణమైన పాపాత్ములయం అయినటువంటి మరియడు తన రక్తమును చిందించి, తన శిలువ యాగం ద్వారా ఆ రక్తం చిందించి మన ప్రతి పాపమునకు విడుదల కలుగు చేసి కోల్పోయినటువంటి కుమారత్వాన్ని, ఆ కుమారత్వం కోల్పోవడానికి ఏ పాపం అయితే అడ్డుగా ఉందో ఆ పాపమును ఆయన తీసివేశాడు. ఎలా తీసివేసినాడు తెలుసా? సాతాను మరలా ఇది నా సొత్తు, నా కుమారుడు అని అనుకుంటుంటానికంట తూర్పుకు పడమలు ఎంత దూరం ఉందో అంత దూరం వచ్చింది. మన పాపములన్నీ కూడా ఆయన వీపు మీద వేసుకున్నాడట. ఆయన వీపు నువ్వు గమనించగలుగుతావా? ఒక మనుషుని యొక్క వీపు మనం చూడవచ్చు, ఆయన వెనకకు వెళ్ళి మనం చూడవచ్చు. ఆయన వెనక వెళ్ళి చూసేటువంటి సామర్థ్యత నీకుందా? కారణం నువ్వు వెళ్ళలేవు. ఆకాశం మీద కూర్చున్నాడు ఆయన, భూమి మీద ఆయన పీఠంగా తన పాదములు పెట్టుకున్నాడు, పీఠంగా చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి ఎక్కగలుగుతావు? అంటే నీ పాపములు ఎవరు చూడనంత దూరంగా ఆయన దూరపరిచి ఉన్నాడు. పిల్లారా, అంత ప్రేమను కనపరిచినాడు. మరలా సాతాను తన కుమారత్వంలోనికి తీసుకుని వెళ్ళకుండా కోసం. అంతేకాదండి, మరలా నీ పాపము వలన కుమారత్వంలో ఎక్కడ పోతుందోనని ఆ నాశనమైనటువంటి నరకము నుండి తప్పించి ఆ నిత్య జీవం నీకు ఇచ్చి ఆ జీవం ఎక్కడ ఉంచుకున్నాడు తెలుసా మీకు? ఆయన జీవాన్ని ఎక్కడ ఉంచుకున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఏమన్నాడు? దాచి ఉంచినాడట. ఆయన దగ్గర దాచి ఉంచుకున్నాడు. ఆయన దగ్గర దాచుకున్నాడు ఈ జీవం. ఈ పాపం తీసివేసి, నరకముకు అర్హతైన పాపము తీసివేసి నిత్య నరకానికి బదులు నిత్య జీవమును ప్రసాదింపజేసి ఆ జీవమును తన చేతులు భద్రపరుచుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఎంత ప్రేమ అండి! ఇలాంటి ప్రేమ చేత, అనగా ఇలాంటి ప్రేమ చేత నీకు కలిగిన మొట్టమొదటి మేలు ఏంటి అనంటే నీ పాపములకు విమోచన, తద్వారా ఆయనకు నీవు కుమారుడుగా స్వీకరించు. ఆమె అంటున్నాడు, నీ క్రైమ్ ద్వారా నీ కలవరం మొత్తం పోయింది. ఇప్పుడు సమాధానం వెళ్ళు నా కుమారి, నీ పాపములన్నీ నేను క్షమించేశాను. మరి మన పాపములన్నింటినీ శిలువ రక్తము చేతంట శుద్ధీకరించినట్టు, పరిశుద్ధపరిచినట్ట. శిలువ రాసిన పత్రికలు అంటాడు, చేవ్రాత తుడిచివేసినాడట. పాపమనే రుణపత్రాన్నంట శిలువలో మేకులతో కొట్టి ఆ చేవ్రాతను తుడిచివేసినాడు. ఈ అర్థాన్ని గమనించినావా ఎప్పుడన్నా? మనం ఎవరికైనా అప్పుంటే ఒక ప్రామిసరీ నోటు మీద సంతకం చేస్తాం, ఆ స్టాంప్ మీద సంతకం చేస్తాం. సంతకం చేసి అవసరమైతే తమ్ము కూడా వేస్తాం, ఏలుముద్ర కూడా వేస్తాం. ఇప్పుడు అది మనము చెల్లించిన తర్వాత దాని మీద అడ్డగిల్లి పెడతాడు, లేదా స్టాంప్ తీసేస్తాడు. నో వాల్యూ. ఆ నోటికి విలువ ఉంటుందా? విలువ లేదు. అలాగే మీ పాపం అంట ప్రతిసారి కనబడుకున్నట్లుగా అంట ఆయన ఆ రుణపత్రాన్ని, పాపపు రుణపత్రాన్ని, అంటే మానవుడు చేసినటువంటి ప్రతి మానవుడు ఏ పాపం వల్లైతే నరకమునకు దగ్గరవుతూ వచ్చినాడు ఆ పాపం యొక్క లిస్ట్ అంతా కూడా ఆ శిలువలో చూపిస్తూ అపవాది గంట తన రక్తము చేత ఆ చేవ్రాత మొత్తాన్ని తుడిచివేసి ఒక డస్టర్ తీసుకుని తుడిచివేసి, ఇప్పుడు అపవాది వచ్చి చూస్తున్నప్పుడంట ఆ మనిషి యొక్క పాపం కనబడట్లేదు. దానికి ఎంత కోపం వచ్చింది? ఏదైనా వస్తువు మనకు కనబడకపోతే, మనకు విలువైనటువంటిది కనబడకపోతే మనం ఎంతో కోపపడతాం. అపవాది కూడా విలువైనటువంటిది ఏంటి? మనం పాపంతో నశించి నరకానికి వెళ్ళటమే. ఆ విలువైనటువంటిది యేసు ప్రభువు వారు కనపడకుండా చేసేసరికి దానికి కోపం వచ్చింది.
స్థుతించకపోతే నువ్వు చేసిన ప్రతి పాపమును ప్రతిసారి వారు చూపిస్తారు. కనబడకుండా చేసినాడు, చూడకుండా చేసినాడు, తుడిచివేసినాడు, పరిశుద్ధపరిచినాడు. అందుకే మనకు ఆ విలువైనటువంటి రక్షణ ఆ రక్తం ద్వారా, ఆయన చెల్లించిన క్రయం ద్వారా మనకు అనుగ్రహించు. అందులో బట్టి ప్రభువా, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన క్రయం ద్వారా పాపం క్షమించబడగానే రక్షణ పొందుకుని సమాధానంగా వెళుతూ వచ్చింది. ఈ దినము నాడు నా తరమున నీ రక్తమును సిలువలో చిందించి, ఆ రక్తం ద్వారా నా ప్రతి పాపమును దూరపరిచి, ప్రతి పాపమును తుడిచివేసి, ప్రతి పాపమును కనబడకుండా చేసి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధత అనేటువంటి రక్షణ ఔన్నత్యాన్ని నాకు ఇచ్చి నీ కుమారుడుగా చేసుకున్నావే. అందును బట్టి ఈ ఉదయకాలమున నీ నామమే కనుక నాకు లేకపోతే, అట్టి నామం ద్వారా నేను నిన్ను ఆరాధించలేకపోతే నేను వ్యక్తులు, నేను దౌర్భాగ్యుడు, కృతజ్ఞత లేని వాడును. అందును బట్టి ఉదయకాల సమయంలో నా జీవహావపలాన్ని, నా ఆత్మ ప్రాణ దేహములతో నా నోటి ద్వారా నా స్తుతి యాగాన్ని నీకు అర్పిస్తున్నాను. నువ్వు చెల్లించిన క్రయం ద్వారా నాకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి, నీవు ఇచ్చిన కుమారత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మొట్టమొదట ప్రభువును మనం ఎందుకు స్తుతించాలంటే, ఆయన ప్రేమ ద్వారా మనం ఆయన కుమారులుగా, కుమార్తెలముగా అయినా. అందును బట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించే వారి ఉన్నారు. తర్వాత ఇంకా ఆయన ప్రేమను బట్టి, లేక ఆయన చెల్లించిన క్రయమును బట్టి మనకు కలిగిన రెండవ మేలు 145వ కీర్తన 20వ వచనం. 145వ కీర్తన 20వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడంటే కాపాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. మనం కాపాడటానికి ఆయన వాచ్మ్యాన్ డ్యూటీ తీస్తుంది. మనం ఏదైనా దాన్ని చూస్తూ ఉంటూ బాబు అని చెప్తే మనం దాన్ని సరైనటువంటి రీతిలో పని చేయలేము. కానీ ఆ ప్రభు వారిగా మనం కాపాడటానికి కునుకోకుండా, నిద్రపోకుండా ఉంటున్నాడు. ఆయనే కాదండి, ఆయన దూతల పరివారమును కూడా మనకు భద్రత వలయంగా ఉంచుతూ వచ్చినాడు. 91వ కీర్తన అంటాడు కదా 10వ వచనంలో, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారిని పాదములకు రాయి కదలకుండా వారు ఏం చేస్తారంటే ఎత్తుపట్టుకుంటారు. ఎంతమంది అసిస్టెంట్లు ఉంటారో మనకి. మరి ఎలాంటి చెక్ కేటగిరీ పద్ధతిలో మనం నిజంగా ప్రతిదినం కాపాడబడుతున్నాము? చెక్ కేటగిరీ పద్ధతి ఉన్న వాళ్ళకైనా ప్రాణం ఉంటుందేమో, కానీ మనం దానికి చాలా బైబిల్ గ్రంథాలు నిర్వచనాలు ఆయన మన తన చేతిలో చెప్పుకున్నాడు. మనం కాపాడేవాడు కునుకుడు నిద్ర ఎన్ని సాక్ష్యాలు రక్షించబడిన తర్వాత మన జీవితంలో చెప్పగలుగుతాం అన్న జస్ట్ త్రుటిలో తెలిపోయిందన్నా, లేకపోతే రాత్రి అయిపోవలసిన వాడన్నా. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆయన కాపాడుతున్నాడు, ఆయన భద్రత పరుస్తున్నాడు. ఎందుకంటాడు తను ప్రేమించు వారి వెంట ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతున్నాడు. కనుక నిత్యము ఆయన కాపుదలలో ఆయన ప్రేమను మన ఎళ్ళ వెల్లడి వస్తుంది. ఇది ఆయన చెల్లించేటువంటి క్రయం. దీనికోసం నువ్వే క్రయం చెల్లించట్లా. నన్ను కాపాడుతున్నావు కనుక నేను నీకు లక్షల కోట్లు డబ్బులు ఇస్తున్నానయ్యా అని అంటలేదు. నీ దగ్గర ఏం ఆశించట్లా. ఆయన కోరుకునేది ఒకటే, స్తుతియాగం చేయి. నీ నోటితో నన్ను ఒప్పుకో, నా నామములో నన్ను ఆరాధించు, నన్ను కనపరచు. నీ కోసం చేసిన క్రయం. ఎందుకంటే నీ ద్వారా నేను స్తుతించబడాలా, నీ ద్వారా నేను కనపరచబడాలా. 22వ కీర్తనలో పెట్టుకుంటాను, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద
దేవుడు ఆశీర్వదై ఉన్నాడు. అంటే మనం చేసేటువంటి స్తుతుల మీద ఆయన ఆశీర్వదై ఉన్నాడంట. మనం ఇశ్రాయేలు వారు అడవి ఒలివ చెట్టుగా ఉన్నటువంటి మనలను నిజమైనటువంటి ఒలివ చెట్టులో అంటగట్టబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం మనం. ఇతడు అబ్రహాము కుమారుడే. వాగ్దానం లేక నిబంధన లేకుండా పరదేశులుగా దేవుడు లేని వారిగా పుట్టినటువంటి మనకు అలాంటి ఘోరమైనటువంటి మనలను ఆయన రక్తము వలన అక్కడ రాస్తాడు. ఎఫెసీ 2:21 క్రీస్తు రక్తము ద్వారా మీరు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. కనుక ప్రియులారా, ఆయన చాలా మనకు సమీపంగా ఉండి మనం కాపాడుతున్నాడు, మనం భద్రపరుస్తున్నాడు. నువ్వేమి గ్రహించట్లా, నీ నుండి ఏమీ కోరుకోవట్లేదు. ఆయన ఒక్క మాటే, ప్రభువా నేను ఆరాధిస్తాను, నేను కనపరుస్తున్నాను, నేను కీర్తిస్తాను, నేను ఎంత కీర్తించినాను నేను రుణమిస్తున్నాను. ఈ చిన్న కొద్ది ఆరాధన, కొద్ది అనే మాటలో ఎంత అర్థం దాగి ఉందో తెలుసా? అంటే నేను ఎంత ఆరాధించినానో చాలదు. ఈ రుణము తీరక అట్లుండవలసిందే. ఆ పాపాత్మురాలు తన దైవం ద్వారా తన రక్షణ పొందుకుంది, సంతోషంగా అయింది. మన తరమునాటికి ఆయన ప్రేమ ద్వారా, ఆయన కుమారత్వంలోనికి ఆయన ప్రేమ ద్వారా చూసుకున్నాడు. రెండవది, ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును బట్టి ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో చాలండి. ఏంటంటే ఏట్లో మనకు అత్యధిక విజయం దేని ద్వారా? ఆయన ప్రేమ ద్వారా. ఆయన ప్రేమ ద్వారా కుమారత్వమే కాదు, ఆయన ప్రేమ ద్వారా కాపుదలే కాదు, ఆయన ప్రేమ ద్వారా విజయం. ఎన్నిటిలో విజయం? శ్రమ, ఉపద్రవం, కరువు, ఖడ్గము, మరణం, ఏ విధమైన సమస్త విషయములలో ఆయన విషయాలను అనుగ్రహిస్తున్నాడు. దినమెల్ల బతుకు చేయబడినటువంటి ఆయనను క్రీస్తు ప్రేమ ద్వారా అన్నిటిలో అత్యధికమైన విషయము. ఏదో ఒక ఉపద్రవం ద్వారా, ఏదో ఒక శ్రమ ద్వారా, ఏదో ఒక ఇబ్బంది ద్వారా దినమెల్ల మనం బాధించబడుతుంటాం. మనం కృంగిపోకుండా, మనం పడిపోకుండా, మనం బాధింపబడకుండా మన ఆయన ప్రేమ చెంది తీసుకున్నటువంటి విజయమును అనుగ్రహిస్తూ మనము ఆ పురము చేరు వరకు మంచి మార్గంలో నడిపిస్తాడు. ఈ లోకంలో ఉన్నావు కనుక అనేకమైనటువంటి ఈ శ్రమలన్నీ వస్తాయి. అయితే ఆయన ప్రేమ ద్వారా విజయం పొందుకుంటాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆ రకంగానే విజయాన్ని అనుగ్రహించినాడని వారు ఒక మాట రాసినారు. ఎలాగ వారు విజయం పొందుకున్నారు? 107వ కీర్తనలో ఒక మాటను మనం చదువుకుందాం. రండి, జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని, వారు నడిచిన త్రోవ ఎలాంటిదండి? అప్పుడు బ్రదర్, వారు నడిచిన త్రోవ ఎలాంటిది? ఇశ్రాయేలు ప్రజలు ఏ త్రోవలో నడిచినారు? మంచి సాఫ్ట్ రోడ్లో నడిచినారా?
ఎడారిలో నడిచినారు, అరణ్యంలో నడిచినారు. మరి చక్కని త్రోవలో నడిపించినారంటే ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి వారికి. ఆహారం కొరత వచ్చింది, నీటి కొరత వచ్చింది. నీటి కొరతను తీర్చినాడు, ఆహారం కొరతను తీర్చినాడు. ఎన్నడూ వారు భుజించినటువంటి మన్నా చేత వారిని పోషించినాడు 40 సంవత్సరాలు. ఎక్కడ నీరు కావాలంటే అక్కడ నీటిని సమృద్ధిగా అనుగ్రహించినాడు. వారు నడుస్తున్నటువంటి త్రోవలో ఆ ఐగుప్తైనటువంటి బానిసత్వం విడుదలై గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదలై వెంటనే శ్రమ వచ్చింది. ఫరో రథ సేనములను కూడా మరి ఆయన తరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి. ఇంకా వారు ఎన్నడూ వారి ముఖము మీరు ఎన్నడూనూ చూడనే చూడరు. వీళ్ళు అనుకుంటున్నారు, ఊరు నాయన వాళ్ళు మనం పట్టుకుంటారు, ఇక వాళ్ళ మొక్కలు చూడాలి, వాళ్ళ మొక్కలు చూసినప్పుడల్లా మనం బాధిస్తూ ఉంటారు. ఏరా మీ దేవుడు అంత గొప్పోడా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారా, ఈ శాఖలు ఎవరు చేస్తారు అని మమ్మల్ని హింసిస్తారు. అయ్యా మోసే అక్కడ చచ్చేది అక్కడే చచ్చేవాళ్ళము, అక్కడ సమాధులు లేవో మాకు అనుకుంటుంటే వీరు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మోసే వారికి మాట మాట్లాడిస్తున్నారు. మీరు ఎన్నడూ ఇక వారి మొక్కమును అలాగే వారు ఆ యొక్క తీరం దాటి పైకెక్కినారు. సముద్రం మధ్యలో వారు ఉన్నారు. ముంచి వేసి వారి ముఖం చూపు అంటే మనం నడుస్తున్నటువంటి మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఈ లోకంలో కష్టములు, శ్రమలు, ఇబ్బందులు, ముంచేటువంటి శ్రమ, బాధించేటువంటి ఇబ్బందులు, ఎన్నో కొరతలు, కొదువులు ఉంటున్నప్పుడు ఆయన ప్రేమ చేయకుండా మనం వాటన్నింటిలో కూడా ఏం చేసినట్టంటే మామూలు విజయం కాదు, అత్యధికమైనటువంటి విజయం. నా జీవితంలో కూడా అలాంటి వాటిలో దినమెల్ల బాధించబడినటువంటి దినాలు ఉన్నాయి. వండుకుని తినకుండా ఒక ఇబ్బంది కలిగినప్పుడు కుటుంబం మొత్తం అలాగే ఉన్న దినాలు ఉన్నాయి. విజయాన్ని ఇచ్చి తన సేవలో అలాంటి ఆయన ప్రేమను కాపాడుకుంటూ అయ్యా నీ ప్రేమ చూడు, నీ కుమారత్వంలోనికి తీసుకువచ్చింది. నీ ప్రేమ చూడు నన్ను కాపాడుతుంది, నీ ప్రేమ చూడు నాకు విజయాన్ని ఇస్తుంది. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయము త్వరగా 28వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఇప్పుడు చదివినటువంటి మాటకు దగ్గరండి కదా, విజయానికి దగ్గరేంటి? విజయం పొందాలంటే సమస్తం ఉన్నాయి. ఆ లిస్ట్ ఉంది అక్కడ. ఆ సమస్తాన్ని దేవుడు ఏం చేశారంటే మేలు. ఆయన ప్రేమించు వారికి, నువ్వు ఆయన ప్రేమించినావు, ఆయనని ప్రేమించినాడు, విజయాన్ని ఇచ్చినాడు. 4వదిగా చూస్తాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రేమించి పరిమళవాసన ఉండటకు దేవుడికి అర్పణలుగాను బలిగాను అప్పగించుకొని చాలు. తన ప్రేమ చేత మళ్ళీ ఏం చేశాడంటే దుర్వాసన ఉంచాడా? దుర్వాసన ఉన్న చోటుంటాం మనం. ఎందుకని ముక్కు మూసుకెళ్తాం ఆవిడ ద్వారా. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆ చెమటకి ప్రక్కన ఆవిడ కూర్చుంటే మనం ఏం చేస్తాం? చెమట వాసనకి భరించలేము. ఆ చెమట అనేటువంటిది
అనేది ఆమె శరీరంలో నుండి ఆమె పుట్టించుకున్నటువంటిది కాదు. అది సహజంగా వచ్చినటువంటి, సహజంగా ఏర్పడినటువంటి ఆ వాసనకే మనం ముక్కు మూసుకుంటున్నామే. మరి అలాంటి పాపం ఇంకా దుర్గంధం అంట, దానికి ముందే లేదట. ఆ విషయంలో నిన్ను ప్రేమించి ఆ వాసన మొత్తాన్ని తీసివేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే పరిమళ వాసన అంటే నీ సాక్ష్యాన్ని మార్చి, నీ జీవితాన్ని మార్చేసి. అందుకే బాప్తిసం తీసుకున్న రోజున మనం పాడతాం పాట. ఏమని పాడతాం? పాట ఉత్తర బాప్తిసాల పాట. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను. చూసారా? సాక్ష్యం మార్చివేసేసారు దేవుడు. పరిమళ వాసన ఉన్న చోట ఏమొస్తుందండి? ఏమొస్తాయి? పరిమళ వాసన ఉన్న చోట ఏమి వస్తాయి? పరిమళ పుష్పాలు ఉన్నాయి, బాగా మంచి పుష్పాలు ఉన్న చోట ఏమవుతాయ్యా? తేనెటీగలు వాళ్తాయి, సీతాకోక చిలుకలు వాళ్తాయి, దానిలో ఉన్నటువంటి మకరందాన్ని అవి పీల్చుకుంటాయి. ఆకర్షించబడుతుంది, ఆ పుష్పము ఆకర్షిస్తుంది, ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరందము తను ఆకర్షిస్తుంది, తనకు శక్తినిస్తుంది, తన జీవాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఒక పాపి రక్షించబడి తర్వాత తన సాక్ష్యాన్ని మార్చివేసి అనేకులను ఆకర్షించే ఒక సాక్షిగా, ఒక పరిమళ వాసనగా ఆయన ప్రేమించగలిగారు. అందులో బట్టి నువ్వు రక్షించబడగానే నీ కుటుంబంలో వారు కూడా నీ సాక్ష్యాన్ని బట్టి ఏమవుతారంటే ఆకర్షించబడతారు, రక్షించబడతారు. నీకేదైనా సాక్ష్యం లేకపోతే, నువ్వే అబద్ధాలు చెప్తుంటే, నువ్వే మోసం చేస్తుంటే, నువ్వే దురాశపరుడు అయితే, మార్క్స్ వార్త 7:21 ఉన్న ప్రకారం అన్ని నీలో ఉంటే, అయ్యా ప్రార్థనగా వెళ్దామంటే ఏమంటాడు? ముందు నేను ఏమంటాడు? నేను చూసుకోమ్మా. మనం భార్యని అమ్మ ప్రార్థన రాదంటే నేను చూస్తాయ్యా. ఈ మాట ఎప్పుడు అనుకుని ఉంటారు? మనం ఆకర్షించాలి. మన జీవితం పూర్తిగా మార్చబడినప్పుడు, మారు మనసు తగిన క్రియలను మనం జీవిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, అదే మన ఆకర్షించబడి, అదే మన సాక్షి. మనకంటే సాక్షిగా ఉండాలని తన రక్తమును చిందించి, తన ప్రేమను కనపరిచి అనేకులకు నిన్ను ఆకర్షించి ఒక మంచి సాక్షిగా చేసి, అందుని బట్టి ప్రభు నీ ప్రేమ చేత నేను అనేకులను ఆకర్షించి ఒక సాక్షిగా చేసిన అందుకు చేస్తాను. 5వదిగా చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చాలు. ఆయన ప్రేమ ద్వారా ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే తన రాజ్యం. ఈ లోకం మంది కాదు, ఈ లోకం అశాశ్వతమైనటువంటి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి భూమి మీద మన గుడారం పెట్టిందంటే శిథిలమై పోతుంది. మన గుడారం అక్కడుంది. యేసు ప్రభువు చెప్పినాడు 14వ అధ్యాయం సువార్తలో, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి ఒక నివాసాన్ని నీకు ఏర్పాటు చేస్తాను, ఆ భవనంలో నీకు ఒక రూమ్ ఇస్తాను, ఆ రూమ్లో నువ్వు ఉండు, చక్కగా నన్ను ఆరాధించు, కనపరచు. అసలు అది వర్ణనాతీతం. ఎలాంటి రూములు ఉంటాయో, ఏ విధంగా ప్రభువును మనం ఆరాధిస్తామో, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో ఆయన కొద్దిగా తెలియజేస్తున్నాడు తన భక్తులైనటువంటి యోహాను ద్వారా. చాలా కొద్దిగా ఆ రాజ్యం ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. అలాంటి రాజ్యాన్ని నేను వారసులుగా చేస్తాను తన ప్రేమ. అందులో
ఆయన తన స్వాస్థ్యముగా మనను ఏర్పరచాడు. ఆయన స్వాస్థ్యం మనమైతే ఆయన కలిగినంత కూడా మనము హక్కుగా. ఆయన కలిగింది ఏంటి? పరలోకం. ఆ పరలోకం ఆ దేశం. ఆ దేశం నీకు వారసత్వంగా ఆయన ప్రేమించక నీకు ఇచ్చిన కొరకై ఆయన ఆ శిలువలు యాగం చేస్తారు. ఆ శిలువ యాగమే, ఆ ప్రేమే, ఆ ప్రేమ నీకు రక్షణ, ఆ ప్రేమ నీకు కాపుదల, ఆ ప్రేమ నీకు విజయం, ఆ ప్రేమ నీకు సాక్ష్యం, ఆ ప్రేమ నీకు రాజ్యం. ఇచ్చుల కొరకు ఆయన ప్రయత్నించి ఇట్టి ప్రేమ ద్వారా లేక ఇట్టి ప్రేమ ద్వారా ఈ 5 మనకు ఆపాదించింది. ఆమె క్రయం ద్వారా ఆమె పాపములకు అంటే ఆమె క్రయం చెల్లించింది. ఆ క్రయములకు తన నోటి మాటే మనకు శిలువ యాగం అనే క్రయం ప్రేమగా మార్చిపోయి ఆ ప్రేమలో కుమారత, రక్షణ, ఆ విజయం, కాపుదల, సాక్ష్యం, తన రాజ్యం ఇన్ని అనుగ్రహించిన ప్రభువుని ఆరాధించుకుంటున్నాను. ఆత్మ ప్రాణదేవుడు ఆయన నామమును ఒప్పుకొచ్చు అంటే నీ నామం ద్వారా ఎన్ని మాకు కలిగిన నీ శిల్వయాత్మ ద్వారా లేక నీ ప్రేమ ద్వారా ఇన్ని మేలు పొందుతున్నది నేను ఈ నా స్థితి, నా ఆరాధన నేను అర్పించి ఆరాధిస్తున్నాను. వారి అటు ఆరాధనలో ప్రభుత్వం ఆరాధించుకుంటున్నా. ఇటువంటి ఆరాధనలో మనం సిద్ధపరచుకుంటా. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటారు. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటారు. చివరి చరణం పాడే సమయంలో సండే స్కూల్కి వెళ్తారు. వాటి సంఖ్య 227 మరియు 225. నేను స్తుతించదను యేసు నామమును, భజించదను క్రీస్తు నామమును. నేను స్తుతించదను యేసు నామమును, భజించదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నేను స్తుతించదను. నేను స్తుతించదను యేసు నామమును, భజించదను క్రీస్తు నామమును.
మొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి, ఆ తర్వాత సహోదరులు సహోదరి ఆరాధిస్తారు.